ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదాలు పొందినాలయ. ఈ 3వ దినమున మీ బలమైనటువంటి సన్నిధి ప్రసన్నతను మాతో ఉంచినందుకు స్తోత్రాలు. మీ వాక్య లేఖనం ధ్యానం చేసి ఆయన లేఖనంలో ఉన్నటువంటి భావాలు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడా నిలిచిన నాతో చాచబడి ప్రజలతో శబ్దంలో నిలిచిన కుటుంబాలతో మాట్లాడి మహిమ పొందుతున్నాను. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. రెండిన అందరితో మాట్లాడి మా హృదయాలను ఆత్మను పరిశుద్ధపరచు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చదవబడినటువంటి లేఖనము మనం గమనించినట్లయితే జాగ్రత్తగా రాసుకోండి. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించిన పిల్లరా. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పిల్లగా, యేసు క్రీస్తు ప్రభువు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు యేసు క్రీస్తు వారు తన మహిమలైనటువంటి పరలోకము నుండి లోకానికి మనిషి కుమారుడుగా దిగి వచ్చి తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను విధేయుడై తగ్గించుకున్నాడు. తనకు తానే ఆ విధంగా తగ్గించబడడానికి అసలు ఆయన ఏమని ఉన్నాడు? ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పరలోకంలో నుంచి భూలోకంలో దిగి వచ్చారని చెప్పి వింటాను. కానీ అక్కడ 6వ వాక్యం చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. స్తోత్రం కలుగునుగా. చూశారండి, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ చూసారా, అంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు. ఆయన ఆ దేవుని యొక్క ప్రియకుమారుడుగా, ఏకకుమారుడుగా, జనదైక కుమారుడుగా, తండ్రికి ఒక్కడే ఉన్నటువంటి కుమారుడుగా ఉండి తన మహిమను విడిచి, పిల్లగా తన మహిమను విడిచి ఈ లోకానికి రావడానికి, తండ్రితో కూడా సమానంగా జీవించడానికి, ఇష్టపడి జీవించాలనేటువంటి ఆ యొక్క భాగ్యవంతమైనటువంటి ఆ యొక్క విలువను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని తను తాను రిక్తునిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించాడు. స్తోత్రం కలుగునుగా. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకున్నాడు. పిల్లరా, పౌలు గారు అంటాడు ఒక సందర్భంలో, మీరు దేవుని పిలుపును బట్టి మీరు స్వతంత్రులుగా పిలువబడితే దేవుడు మిమ్మల్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకానికి పంపించాడు. స్వాతంత్రం లేదని అనుభవించడానికి ఈ లోకానికి పంపించాడు. కానీ మీ స్వాతంత్ర్యమును శరీరానికి ఆస్పదంగా చేసుకోలేక
మీకు మీరు ఒకరినొకరు లోబడి ఉండండి, ఒకరినొకరు దాసులై ఉండండి అంటారు. అంటే క్రీస్తు ప్రభువారు పిల్లల క్రీస్తు ప్రభువారు పరలోకముల నుంచి వచ్చి ఈ లోకంలో మనిషి కుమారుడిగా జీవించడానికి, దాసుల రూపం ధరించుకోవడానికి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన తగ్గించుకుని అర్థమైందా? శిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నాకు. ఎందుకు ఆయన శిలువలో మరణించాలి, ఎవరి కొరకు మరణించాలి అని మనం కనుక గమనించినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు వారు మానవుల రక్షణార్థమై ఈ లోకానికి పరలోకమును విడిచి, అర్థమేంటి, పరలోకమును విడిచి ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ లోకములో ఒక వ్యక్తిగా లేకపోతే ఒక నేరస్తుడిగా శిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తిగా, ఒక నేరస్తుడిగా. ఏమిటైనా చేసి నేరం అంటే తన స్వారూప్యములో కలిగినటువంటి మన నిమిత్తం, మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తం, మనం చేసినటువంటి దోషము నిమిత్తం ప్రభువారు మరణించడానికి ఒక వ్యక్తిగా, ఒక నేరస్తుడిగా ఈ లోకంలోనికి మరణించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. వాక్యంలో మనం గమనిస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో శిలువపై మరణించడం కన్నా నీచమైనటువంటి మరొకటి లేదంట. బా, శిలువపై మరణించడం కన్నా నీచమైనటువంటి ఇంకోటి లేదంట. అటువంటి నీచమైనటువంటి ఆ మరణము అది నేరస్తులు మాత్రమే, భయంకరమైన నేరాలు చేసినటువంటి వారు మాత్రమే అనుభవించాలని ఆనాటి రోమనులు ఆ నేరస్తుల్ని ఆ శిలువ మీద బంధించేసి చంపేస్తారు. ఆ దినాల్లో ఆ శిలువ మరణం కంటే నీచమైనటువంటిది మరొకటి లేదని బైబిల్ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అయితే అటువంటి నీచమైన మరణానికి తను తాను అప్పగించుకున్నప్పుడు కూడా ఆయన మాత్రము క్రీస్తు అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే సమస్త మానవుల పాప పరిహరణ కొరకై తన్ను తాను అప్పగించుకోవడానికి బలిగాను, అర్పణగాను ఎవరి వధింపబడటానికై తండ్రి ద్వారా అభిషేకించబడి నియమించబడినటువంటి కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? మహిమను విడిచి తన తండ్రి సహవాసాన్ని కూడా విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకొని కూడా నీవు నేను నశించిపోకూడదని, నీవు నేను నిత్య నరకానికి అప్పగించబడకూడదని ఆ పరిశుద్ధ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి శపితమైన, శాపగ్రస్తమైన, నీచమైనటువంటి మరణానికి తను తాను అప్పగించుకోబడ్డాడు. ఎవరండి అప్పగించబడాలి? న్యాయంగా చూస్తే నీవు నేను, నీవు నేను. అవసరమైతే నీ బిడ్డ వరకు నీవు శాపగ్రస్తులుగా మార్చబడాలి. అసలు తల్లిదండ్రులు మనం బిడ్డలు కన్నందుకు, మనం అన్నందుకు మన తల్లిదండ్రులు అనుభవించాలి. కానీ ప్రియులారా, సమస్త మానవుల నిమిత్తమై ఆయన మ్రానుపై వేలాడి ఎవరి నీచమైనటువంటి మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. పౌలు గారు చెప్తాడు 2వ కొరింథీ పత్రిక 8:9 అంటారు కదా, ఆయన ఏమంటాడు తెలుసండి? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన ధనవంతుడై ఉన్నాడు. తన దారిద్ర్యం వలన మనం ధనవంతులుగా మార్చబడాలని ఆయన మన నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం, సమస్త మానవ నిమిత్తము ఆయన ఏమయ్యాడంటే దరిద్రులుగా మార్చబడ్డాడు. పోలీసు వాళ్ళు నేరం చేసిన మీ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బట్టి పడేసి
వాళ్ళంతా హోమైతే కొడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులుగా మనం వెళ్ళగలుగుతామా? వెళ్తాం కానీ దెబ్బలు తినడానికి ఇష్టపడతామా? వెళ్తాం. నా బిడ్డను ఏం చేస్తారు, వీళ్ళు పడతారేమో, తెలుసో తెలియక చేశాడు అని అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్ళి కాస్తంత ప్రయత్నం చేస్తాం, దెబ్బలు కొట్టమాకండి అయ్యా అని. మరి ఆ దెబ్బలు నువ్వు కొడతావమ్మా, ఇది చట్ట ప్రకారం రూల్లో నువ్వు కొట్టించుకుంటావా? ఇష్టపడవు. ఏమండి? ఇష్టపడవు. కారణం ఏంటి? నువ్వు భరించడు. వాడు యవనస్తుడు కాబట్టి, వాడి యొక్క యవన కాలం పాపమిత్రులకు అప్పగించి తిరుగుతున్నాడు కాబట్టి అదేదో వాడే పడతాడు. మేము ఏమైనా దెబ్బలు తింటామయ్యా. న్యూస్లో చూస్తే ఒకవేళ ఆస్తి కోసం అంట తన సొంత అన్ననే నడి బజార్లో తలపాగాలు కూడా చంపేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్రేకం, ఈ కోపము? ఏమండి? మనుషుల్లో తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలకి తల్లిదండ్రుల మీద ఉండట్లా ప్రేమలు అభిమానాలు ఉండట్లేదు. ఏమండి? లేకపోతే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండట్లేదు. వాడు ఎట్లా చస్తే మాకు ఎందుకయ్యా, మార్చబడతాడే అనుకున్నాం, మార్చబడలేదు. వాడి కర్మకు వాడి ఉద్దేశం అంతే అని కొంతసేపు చెప్పుకొని బాధపడతాం. దాని ద్వారా ఏం కనపడుతుంది? ప్రేమ లేదు, అభిమానాలు లేవు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలు మన సంఘంలో జ్ఞాపకం చేసి మాట ఒకటి ఏంటది? అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ సాధారణండి. ఎవరు అక్రమం? మానవులమైన మనుషులందరి జీవితంలో అక్రమం ఏర్పాటు చేస్తారు. అక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ప్రేమ సాధారణం. ఇటువంటి మానవుని యొక్క స్వభావాలన్నీ కూడా ఎరిగి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ పరమను వీడి ఈ భూలోకానికి వచ్చారు. అర్థమవుతుంది. ఈ భూలోకానికి వచ్చాడు. మరి అటువంటి మానవులు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? చాలా మంది అన్యజనులు వ్యతిరేక క్వశ్చన్లు వేస్తారు. కారు తిప్పుతున్న దినాల్లో లేదు, కారు డ్రైవ్ చేసిన దినాల్లో నాకు ఓన్ పోస్ట్ ఏం లేదు, ఏదైనా ఒక ఇంట్లో ఉండి కారు ఓనర్ కింద స్టాండింగ్ వెళ్ళి ట్యాక్సీ కోసం ట్యాక్సీ డ్రైవర్గా వెళ్తూ ఉండేవాడు. అక్కడ కూడా దేవుని పుస్తకాలు, బైబిల్ తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటాను కవర్లో. కారు ఏదైనా నాకు డ్యూటీ దాకా కారు డాష్ బోర్డ్ మీద పెడతారు. ఈ బైబిల్ చదువుకుంటా ఉంటా, రూమ్లో ఎంతోమంది డ్రైవర్లు చెప్పుకుంటా ఉంటారు, టీవీ చూస్తూ ఉంటాను, న్యూస్ పేపర్ చూస్తాను, ఏవేవో మాట్లాడుతూ ఉంటాను. నేను పక్కన ఉండి చిన్న పుస్తకం చదువుతూ ఉంటే వాళ్ళు అంటారు నన్ను, ఓ యేసు ప్రభు పుస్తకం చదువుతున్నారని, ఓ యేసయ్య ఎందుకయ్యా అట్లా ఎగతాళిగా మాట్లాడతావు? యేసయ్య ఎందుకు పోతాను నేను? నా పేరు తెలియదా మీకు? కుమారు కదా, కుమార్ అనొచ్చు కదా, యేసయ్య అంటారు ఏంటంటే, మరి మేమందరం ఆ వీధిలో ఉంటున్న ఒక్కడే ఆ యేసయ్య పుస్తకాలు చదువుతున్నావు కదా, అందుకని యేసయ్య అంటున్నాం. గొప్పగా అనకూడదు, ఆయన పరిశుద్ధ నామది, మనం పాపులు అంటే అట్లా మాట పెరిగి అని అంటాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు యేసయ్య? ఎవరి కోసం చచ్చిపోయాడు? ఆయన చచ్చిపోతే ఆయన దేవుడు ఎందుకు అంటున్నావు? ఎవరి కోసం చచ్చిపోయాడు? ఎవరైనా నాతో వాదం చేసే స్నేహితుడే, ఫ్రెండ్, ముస్లిం సహోదరుడు. నేను అప్పుడు కొన్ని వాక్యాలు ఆగిన చూపిస్తూ ఉన్నాడు, వింటావా, కూర్చుంటావా కాసేపు అంటే 2 మాటలు అంటాడు. చెప్పు అంటాడు. మాకెందుకులే, మాకు ఇచ్చి వస్తుంది, మేము వెళ్తున్నాం, వెనక్కి వస్తున్నాం, మాకేమో అర్థం కావాలి అని వెళ్ళిపోతాం. నేను నువ్వే చూసు కాబట్టి వినడానికి ఇష్టం లేక సాతాను వినలేడు కదా. పరిశుద్ధమైన మాటలు వినండి, మంచి మార్గాల్లో వెళ్ళేటువంటి మాటలు, మంచి ప్రవర్తన నేర్చుకునే మాటలు వినండి. క్రీస్తు ప్రభు ఎవరి కొరకు చనిపోయాడు అని అంటే చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏదైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు ప్రభు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరండి భక్తిహీనులు? ఎవరండి బలహీనులు? అంటే మనుషులు జన్మతరహ పాపి కాబట్టి ఎవరి పుట్టిన మొదలుకొని యేసు ప్రభు యొక్క విలువైనటువంటి సన్నిధిలోకి వచ్చేంత వరకు కూడా పాపపు క్రియలే, పాపపు తలంపులే, అంటే అవిధేయత. శరీరంలో ప్రతి మనిషికి కలిగేటువంటి సహజ లక్షణాలు, శరీర కార్యములు స్పష్టమైనవి. అదేవిధంగా జాగ్రత్తము, విగ్రహారాధన, ఏమండి వ్యభిచారము. గలతీ పత్రిక 5:19-20 చదివితే ఆ మాటలు ఉంటాయి. మార్కు సువార్త 7:21 చదివితే ఆ మాటలు ఉంటాయి. మానవుడు స్వభావకృతిగా ఏమైనాడు? బలహీనై ఉన్నాడు. ఇది చేయనంటాడు. ఇది చేయనయ్యా, ఇక నేను ప్రార్థనకు వస్తాను, ఇది చేయనయ్యా, ప్రభు నమ్ముకోను, ఇది చేయనయ్యాక నేను రక్షణ తీసుకుంటాను అని ఆ మధ్యకాలంలో ఒక ఇద్దరు సహోదరులు మంచి బయట బట్టలు వేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని మా ఇంటికి వచ్చి పలకరించారు. ఎవరు పలకరిస్తున్నారు? వచ్చి నవ్వుతున్నారు. బయట వేసారు ఇద్దరు. ఏంటి ఇలాగా ఒక పేటకు వచ్చారు కదా, సినిమాలో చూస్తారు కదా అనుకొని, అంటే బాగున్నా ఏంటి వచ్చారు మీరు ఛానల్ తర్వాత అన్న. ఛానల్ తర్వాత ఏంటంటే మేము ప్రతి వారం వస్తున్నాం కదా. ఎక్కడికి వస్తున్నారా ఏమిటంటే మేము ప్రార్థనకు వస్తున్నాం. ప్రార్థనకి మీకేం పని అన్న? ప్రార్థనతో మీకేం పని? మీ భాష వేరు, మీ మార్గాలు వేరు, మీ క్రియలు వేరు, మీ పద్ధతులు వేరు. లేదు మీకు తెలీదా? మేము మారిపోయాం. ఎలా మారిపోయారు? ప్రభులోకి వచ్చేసి ప్రభువుని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్నాను కదా, అమ్ముకోపోకండి అని అనుకుని ప్రభులోకి వచ్చారా మీరు? అవును, మేము ప్రభులోకి వచ్చాం. పలానా చోట మేము రక్షణ పొందాం, ఫలానా మా నాయకుడు అని చెప్పాను. ఏసయ్యా మంచిదనే, ఏదైనా మీరు చెప్పిన మాట బట్టి నాకు చాలా సంతోషం ఉంది, చాలా సంతోషం. అయితే మీ ఇద్దరు కూడా వందనాలు అన్నాను. ఇక మళ్ళీ నాకు 2 నెలలుగా కనపడాలి. 3 నెలలు నేను సందర్భంలో ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే అక్కడ మనోడు మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా? సిగరెట్లు ఆ చుట్టపేర్లు కలుస్తున్నారు బ్రహ్మాండంగా. నలుగురు నిలబడి మాట్లాడుతున్నారు. మాట్లాడితే మంచి మాట్లాడితే బాగాలేదు, బూతులతో సంభాషణ, పొలాన్ని పిలిచేటువంటి వాళ్ళు, పొలానికి పోయేటటువంటి వాళ్ళతో మాట్లాడతాం, బీభత్సం అయిపోయారు. మరి ఇక్కడేమో వందనాలన్న వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఏది కనపడలేదు మనుషులు. మేము ఎప్పుడు వచ్చారు? మాకు ఎందుకు రాలేదు మాకి అని ఏదో ఒక లోక సంబంధమైన మాట వదిలి. బలహీనులు ఎవరంట? బలహీనులు ఏమైపోతారు? భక్తిహీనులుగా మార్చిపోతారు. వాక్యంలో ఉంది, జరిగిపోయిన దానిని మాటికి ఎత్తువాడు మిత్రవేదం కలుగు చేస్తారు. ఒకసారి చెడు జరిగిందో మంచి జరిగిందో విన్నావు, చూసావు, అనుభవించావు, తీసే మాటికి దాన్ని నువ్వు జ్ఞాపకం తీసుకొచ్చావంటే మిత్రవేదం. ఎన్నో ఏళ్ల నుంచి నీ స్నేహితుడిగా ఉన్నటువంటి అతనికి, ఎన్నో ఏళ్ల నుంచి నీ స్నేహితులు ఉన్న అతనికి, ఎన్నో సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా దేవుడు మిమ్మల్ని దత్తపరిస్తే అక్కడి నుంచి జరిగిపోయిందని. ఎందుకయ్యా? ఎప్పుడో జరిగిపోయింది కదా, ఎందుకు అది మాట్లాడుతున్నాం అనుకో, అవును కదా, పొరపాటు అయిపోయింది. మాట్లాడటం ఎందుకు అసలు? ఎన్ని మార్లు మాట్లాడతావు నువ్వు? ఒకసారి దాని గురించి ప్రస్తావన వచ్చింది, పెద్దగా బిగ్గరగా పబ్లిక్గా బహిరంగం వచ్చింది, మాటికి వచ్చుతున్నావు. కారణం ఏంటి? బలహీనత, భక్తిహీనత, దేవునితో సరైనటువంటి సమానమైనటువంటి మనిషి. ఈ బలహీనత, ఈ భక్తిహీనత దేవుడు మనకు కలవరం అందించే సమాధానాన్ని పోగొట్టుకుంటాం. సమాధానం పోగొట్టుకుంటే సంతోషమైనటువంటి, నెమ్మదైనటువంటి, అసమాధానమైనటువంటి బిడ్డలుగా మనం మిగిలిపోతాం.
అవునంటారా కదా కదా? ఏమండి? బలహీనత. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు చనిపోయాడు? బలహీన కొరకు చనిపోయాడు, భక్తిహీన కొరకు చనిపోయాడు. ఎందో వాక్యం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. బలహీన కొరకు చనిపోయాడు యేసయ్య, భక్తిహీన కొరకు చనిపోయాడు యేసయ్య. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇంకనూ పాపులుగా ఉండగా అంటే క్రీస్తు ప్రభువాన్ని 300 సంవత్సరాల కంటే సేవ చేయలేదు లోకం. ఆ లోకంలో ఉన్నటువంటి అసూయ, ఆ లోకంలో ఉన్నటువంటి వ్యసనము, ఆ లోకంలో ఉన్నటువంటి శత్రుత్వము ప్రభువాన్ని 300 సంవత్సరాల కంటే కూడా సేవ చేయలేదు. 3 సంవత్సరాల 6 మాసాలకే పట్టి శిలువ వేశాడు. చేయలేదు. అందరూ పరిశుద్ధంగా మార్చడానికి వీల్లేదు, పవిత్రంగా మార్చడానికి వీల్లేదు, సత్యమును గ్రహించడానికి వీల్లేదు. ఏమండి? అపవాదులు ఆ కాలంలో దేవుని క్రీస్తు ప్రభువారి లోకంలో సంచారం చేసిన సజీవుడిగా ఉన్నటువంటి దినాల్లోనే, మనిషి కుమారుడిగా బతికే దినాల్లోనే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనము క్రీస్తు ప్రభువారికి దాడి చేసింది. ప్రభువారికి దాడి చేసింది. గెస్తమేలో దాడి చేసింది. ప్రభు మీద అక్రమస్తులు, అన్యాయస్తులు, ఎవరి మతాధికారులు, పెద్దలు, దొంగలు పెట్టేటందరూ కూడా ప్రభు వారి మీద చెయ్యి వేసుకుంటారు. మనం ఇంకనూ పాపులమై ఉంటాం, ఆయన మన కొరకు మరణించాడు. 9వ వాక్యం చదువు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, 10వ వాక్యం చదువుతాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. స్తోత్రం. ఏమండి? శత్రువులమై ఉండగా మనం శత్రువులమై ఉంటాం. చాలా శత్రువులు అండి. కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది, విగ్రహానికి దేవుని ఆలయానికి కొత్త ఎక్కడిది. ఇంకా ఏమండి? అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు లేకపోతే దేవుడు మనం ప్రేమించి ఆయన చేసిన యాగములకు పరిశుద్ధతకు వ్యతిరేకమైన ప్రేమకు ఇందాక చెప్పారు కదా, ఎవరి కోసం చనిపోయాడు ప్రభువారు ఉన్నాడు. శత్రువులైపోయి ఉన్నాం పిల్లలు. ఆయన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల. ఎప్పుడు సమాధానపరచబడతాం మనం? ఎప్పుడు సమాధానపరచబడతాం మనము? ఇక్కడ రాయబడింది, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల. ఎవరి ద్వారా? కుమారుని మరణము ద్వారా సమాధానపరచబడిన కదా. ఎవరి? కుమారుని మరణము ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క అవినీతి నిమిత్తమై ఆయన శిలువకు అప్పగించబడితే అది గ్రహించిన నీవు, నేను పాపిని, నా దేవుడు పరిశుద్ధులని ఎరిగి వాక్యలేఖనాల ప్రకారంగా నేను పరిశుద్ధులనే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి నీ పాపము, నీ దోషము, నీ అవినీతిని, నీ యొక్క తిరుగుబాటుతనాన్ని, కాబట్టి ఈ శరీరాన్నిటిని కూడా వాక్యం అనే శిలువు కింద నువ్వు వాటిని అప్పగించాలి. శిలువు వేసేయాలి. పొందగలడు. ఇక్కడ జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాను. చూసారా? ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాను. ఇలాంటి పరిశుద్ధాత్మ గ్రహింపు మనకి రావాలండి. ఒక విశ్వాసులుగా ఎన్నో ఏళ్ల నుంచి బైబిల్ తెలుసు, పరిశుద్ధ దేవుడు తెలుసు, అపవిత్ర దేవుడు తెలుసుకున్న మనము, యేసుప్రభు రక్తంలో కడగబడిన మనము, లేదా దేవునికి ఏకైనటువంటి ప్రతి ఒక్క భూయిష్టానుసరైన ప్రతి పాపాన్ని కూడా మనం వాక్యం అనే శిలువు కింద వేసేది.
సిలువ వేసేయాలి, వాటిని సిలువ వేసేయాలి. శత్రువుల కొరకు చనిపోయాడు వేసాయి, భక్తిహీనుల కొరకు చనిపోయాడు వేసాయి, బలహీనుల కొరకు చనిపోయాడు వేసాయి. ఎవరినన్నా మన యొక్క ప్రభు రక్తంలో కరగబడిన తర్వాత కూడా చేయకూడదు పని మాటి మాటికి చేస్తూ, మళ్ళీ మాటి మాటికి క్షమించమని చెబుతూ, వెళ్ళకూడని మార్గాల్లో వెళుతూ, అయ్యా పొరపాటైనా క్షమించయ్యా అని చెబుతూ, ఎవరి ఎన్ని మార్గాలు ప్రభుని సిలివేయడానికి నేను సిద్ధమే అనే జీవితాలకు మనం ఉండకూడదండి. ఒక్క మారే ప్రభు మనల్ని క్షమించాడు. ఒక్క మారే వాటిని సమస్త మురికిని, సమస్త పాపం అనే పెద్దని భుజస్కంధాలపై వేసుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా కలవరకు లాక్కెళ్ళిపోయాడు. పౌలు గారు అంటారు, ముందు ఉన్నట్టు వాటి వరకు నేను వేగిపోతున్నాను కానీ వెనుకున్న వాటి వరకు నేను చూడలేదు. నాకు లాభకరమైనన్నింటిని కూడా పెంటతో సమానంగా చూశాను. ఈరోజు అబద్ధాలు అంటే నీకు లాభం. నువ్వు పొలం పనికి వెళ్తున్నావు, అబద్ధాలు అంటే నీకు లాభం. నువ్వు మొదటి వేసి పెట్టుకుని ఆటోలో తీసుకెళ్తున్నావు, నువ్వు అబద్ధం అంటే నీకు లాభం. ఎలా చూస్తుందంటే అబద్ధం నువ్వు నమ్మించావు యజమానుడిని. ఇవాళ ఎంతమంది అనుసూయమా అంటే 16 వెళ్ళి వచ్చిన 12 మంది సరిగ్గా లెక్క చూస్తే పొరపాటును చెప్పాను. 16 మంది కూలీలు అవుతాయి, 4 కూలీలు వేస్తావు, 16 మంది మీద మళ్ళీ మేము మొట్ట వేసి కూలి తీసుకుంటాం. ఎందుకని ఏం ఎంత బలహీనత, బలలో చేయాలంటే భయం పడుతున్నాయా? భక్తిహీనత ఎప్పుడండి మనుషులు దొరబడంటే ధర్మశాస్త్రం వినబడకుండా తన శక్తిని తొలగించుకున్నవాడు ఎవరైతే ఉంటారో వాడు భక్తిహీనుడు. వారి ప్రార్థన నాకు అసహ్యకరం. వీళ్ళగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, మనందరినీ కూడా తన పరిశుద్ధతలోనికి మనం సంపూర్ణంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకు స్తోత్రం. ఒక వ్యాధి ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే ఎందుకు వెళ్తారండి? రోగి బలహీనత కొట్టాడు. ఆ బలహీనత తగ్గడానికి ఏదో మంచి స్మెల్ వచ్చేటువంటి సువాసన అత్తలాంటి బలహీనత పూసిపోతే పోయి తగ్గిందా? ఏం చేస్తాడు? చురుకైనటువంటి ఇంజక్షన్ తీసుకొని చక్కగా పొడుస్తాడు. వాడు నడుము కొడుతుంది, చేతికి కొడుతుంది వైద్యుడు కదా. అబ్బాయి అది నరనానం పనిచేస్తుంది, గాయం తీసి పంపించడం. కానీ తెల్లారిపాటి నీళ్ళు ఉన్న రోగం వైద్యుడిపోవాలి. మళ్ళీ రావడానికి అవకాశం ఉందా? ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. తినొద్దంటే తింటున్నావు కదా, తాగుతుంటే తాగుతున్నావు కదా, మళ్ళీ వస్తుంది. అయితే దేవుని వాక్యమైనటువంటి ఔషధం హృదయంలో అంగీకరించడానికి ఇష్టపడితే మరొకసారి మనం ఒక్కొక్క నవాంతికమైనట్టుగా అనుభవం మాట్లాడాలి. స్తోత్రం. దేవుడు పరమవైద్యుడండి. దేవుడు పరమవైద్యుడు. ఒక్కసారి బాగుపడిన తర్వాత రెండోసారి అపవిత్రమైన కార్యాలు చేయబడ్డావు, తలబడ్డావు. ఎవరి మనసుల మీద ఆనుకున్నావు వారిని పూర్ణశాంతి కలిగినగా చేసి కాపాడుతున్నాడు. పూర్ణశాంతి కలిగినగా చేస్తాడు. ఆయన సంపూర్ణతలోనికి మనం పరిపూర్ణంగా మార్చబడాలనేది దేవుని యొక్క చిత్తం. స్తోత్రం కలిగిన. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు చనిపోయాడు చెప్పండి? బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, శత్రువుల కొరకు చనిపోయాడు కదా. ఇంకో మాట జ్ఞాపకం తీసుకున్నాం. చూడండి, 1 తిమోతి పత్రికలో 11వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 11వ వాక్యం. పౌలు గారి సాక్ష్యం. 1 తిమోతి పత్రిక పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను నమ్మకమైన వారికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనుక కనికరింపబడితిని. స్తోత్రం. తెలియక అవిశ్వాసం వల్ల చేశాడు. ఏం చేశాడు? సువార్తకు ఆకారికి వచ్చాడు. దేవుడిని స్తుతిస్తూ ఆరాధించేటువంటి ప్రజలను హింసించారు.
వింటున్నారండి? పూర్వము కాలంలో నేను దోషకుడును, హింసకుడును, హానికుడును, హింసించేవాడంట, హాని చేసేవాడిగా ఉన్నాడు. ఎవరి తర్వాత ఎవరి హానికరుడై నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిగా పిలిచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు నేను కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కానీ కనికరింపబడు. అవిశ్వాసం దేనికి గుర్తు? అజ్ఞానానికి గుర్తు. వింటున్నారా? అజ్ఞానానికి గుర్తు అండి. పూర్వమే దోషకుడు అంటే దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తి, హింసించేటువంటి వ్యక్తి, అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? దేవుని పనిని పాడు చేశాడు, దేవుని బిడ్డలను అవమానపరిచాడు, దేవుని బిడ్డలను దుఃఖపరిచాడు, దేవుని బిడ్డలను శ్రమ పెట్టాడు, దేవుని బిడ్డలను చంపాడని కూడా మనం అన్నాం. మరి అటువంటి వ్యక్తిని సైతము హానికరమైన నన్ను, హింసాపురులైన నన్ను, అజ్ఞానమైన నన్ను తన కనికరం చొప్పున తన ఆశ్చర్యకరమైన రీతిలో దేవదూషణ చేసిన నన్ను ఆయన క్షమించి తన పరిచయం అప్పగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మకమైన వ్యక్తిగా తెలుసుకున్నాను అంటున్నాడు. ఏమని? ప్రభువాన్ని క్షమించాడు. నీకు ఇష్టం ఉండదు క్షమించడం, నీకు క్షమించడం ఇష్టం ఉండదు. నీ భర్త చేసిన అవమానం ఏదైనా ఒక తప్పు చేస్తే నీకు ఇష్టం ఉండదు క్షమించడం, మాటి పెంచుతూ ఉంటావు. ఎందుకని? నీ బలహీనత, నీ దౌర్బల్యం, ఎవడి నీకున్నటువంటి భక్తిహీనత. దేవుని మాత్రం నీలో ఉంటే అటువంటి మాటలు నువ్వు మాట్లాడు, అలాంటి హింసాపూరితమైన ప్రవర్తించు నువ్వు. అలాంటి హింసాపూరితమైన మాటలు మనము మాట్లాడు. కానీ ఎంత ఘోరమైనటువంటి హానికరుడు, హింసాకరుడు, దేవదోషం చేసినటువంటి వ్యక్తిని అజ్ఞాన స్థితిలో తెలుసు తెలియక చేసిన నన్ను అంటే కదా మన ప్రభు క్రీస్తు నేను కనికరింపబడితిని. అవిశ్వాసం అజ్ఞానంతో చేశా, కానీ నేను ఆయన ద్వారా కనికరింపబడ్డాను. ప్రభువే కనికరించాడు, క్షమించాడు. మనం క్షమించడానికి ఇష్టపడం కదా. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమించండి, మనం క్షమించడానికి ఇష్టపడం. చాలా మంది జీవితంలో ఇవి మిగిలిపోయి దేవుని మరలా దేవుని యొక్క ఆత్మను దుఃఖపెట్టేవారు. ప్రభు ఎవరి కోసం చనిపోయాడు? ఇప్పుడు ఆయన అంటాడు కదా, నేను హింసించాను, నేను ఆయన కోసం హింసించే వాళ్ళ కోసం చచ్చిపోయాడు. ఈసారి హాని చేసేటువంటి వారి కోసం, అజ్ఞానాన్ని ప్రవర్తించే వారి కోసం, దేవదోషం చేసే వాళ్ళకు చనిపోయాడు. దేవదోషం చేసేది ఏదో లోపం, ఏదో తప్పిదం నీకు జరిగితే చాలా మంది అంటారు ప్రార్థనకి వెళ్తున్నా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు నీ ప్రార్థన చూసారా దేవదోషం అవుతుంది. దేవదోషం అజ్ఞానానికి అవిశ్వాసంతో కొన్ని ఏం చేసినా అవి దేవునికి మైం తీసుకురాకపోగా దేవుని మనం పట్టించిన వారి. ఎందుకని? దేవుడికి ఏమని నీతో తగలేటప్పుడు దేవుని గురించి ఎందుకు చెప్తారంటే నువ్వు మాటి బైబిల్ చూసుకుని కనపడతావు కదా. ప్రభు అంటాడు, క్రైస్తవులైన మీ నిమిత్తమే నేను నా నామము దూషించబడతాను. ఎవరి నిమిత్తం అంటే మీ నిమిత్తమే దూషించబడతాను. అందుకని ప్రభు అంటాడు, వాడు చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, పర్వాలేదు, నీ డిసిషన్ నువ్వు తీసుకో. నువ్వు నులివెచ్చగా ఉంటావేంటి? నులివెచ్చగా ఉంటాను నువ్వు ఇష్టపడితే నా ఉద్దేశం తెలుసా? నీ మోకాలు ఉమ్ము వేయాలని ఉద్దేశపడతాను. ఉమ్ము అర్థం ఉమ్ము బాగుపడతా, స్వస్థ వచ్చింది నాకు. ఆయన ఉద్దేశపడకు ఉమ్మేస్తే నీకు బాగుపడటం కాదు, మగిలిపోయి కలిగిపోతాం. బైబిల్ చెబుతుంది ఆయన కోపం క్షణం మాత్రమే, ఆయన దయ ఆశీర్వాదం ఉంటుంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హింసించే వారి కొరకు సరిపడేసి హింసిస్తున్నావు నీ భర్తని, హింసిస్తున్నావు నువ్వు భార్యని, హింసిస్తున్నావు బిడ్డల్ని,
ఏమండి పరిచారకులుగా సంఘంలో ఐక్యత కలిగి జీవించేటువంటి వారిగా ఉంటూ దేవుని సన్నిధిలో ఏకమనసు ఏకత్వం కలిగి ప్రభువును ఆరాధించే వారిగా ఉంటూ ప్రక్కన ఒకరితో ఒకరు హింసాపూర్వమైనటువంటి మాటలు కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయంట బైబిల్ చెబుతుంది. ఎలా ఉంది మన ప్రవర్తన? ఎలా ఉందండి మన ప్రవర్తన? హింసించే వారికి చనిపోయాడు, అజ్ఞానంగా ప్రవర్తించే వారికి చనిపోయాడు. అవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం మన హృదయాల్లో లేకపోతే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం ద్వారా నువ్వు విశ్వాసం చెప్పుకుంటావు కానీ దేవుని ద్వారా ఏ మేలు పొందలేము. పొందకపోగా నిన్ను బట్టి దేవునికి ఎప్పుడు కూడా మహిమ రాదు. దేవుడు మనుషుని బట్టి ఒకటే కోరుకుంటున్నాడండి, మహిమను కోరుకుంటున్నాడు. నాకు మహిమ వస్తే గట్టిగా నా బిడ్డ బతికి తెలుసా? యథార్థత కలిగి నీతిని ధరించుకుని విశ్వాసాన్ని కాపాడుకుంటా నిరీక్షణ కలదై ఎదురు చూసే బిడ్డగా ఉంటే ఎదుగో మనిషి కుమారుడు రాబోతూ ఉన్నాను. ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు సంఘమని వధువుగా నీవు నీ విశ్వాసాన్ని బలంగా తీసుకొని దేవుడికి మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా నిలబడాలంట. స్తోత్రం కలుగును. ఎవరైనా నిలబడతారు దేవుడి కొరకు? ఇదిగో ధైర్యంగా నిలబడతాను నేను నా దేవుడి కొరకు. నా దేవుడు రాకరా భయంకరమా నేను ఎత్తబడతాను. చెప్పండి ఎవరండి? దేవుని సంతోషపడగలిగే విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవా యెహోవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చి నాకు సంతోషం. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి, అదే నాకు సంతోషం. ఆ మాట ఎలా జరుగుతున్నాడంటే నీ వాక్యము నా అంతరంగంలో ఉంచుకొని ఉన్నా. దేవుని వాక్యం ఎవరి అంతరంగంలో ఉంటుందో వారిలో దేవుని బీజం ఉన్నాడు. వారు ప్రత్యేకించబడిన వారు, దేవునికి మహిమ కొరకు దేవుడు వారిని ఎన్నుకుంటున్నారు. దేవునిలో స్థిరపరచబడినటువంటి వారుగా వారు నియమించబడి అనేకుల్లో ప్రత్యేకమైన రీతిలో నేను దేవుని చూపిస్తాను. ఇది సత్యం అండి, వాక్యపు మాటలు. ప్రభు మనం ప్రేమించి మాటలు తెలియజేస్తాం. ఇప్పుడు చెప్తారా? యేసు ప్రభు వారు శపితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ఎవరి భయంకరమైనటువంటి నీచమైనటువంటి మనం ఎందుకు పొందాల్సి వచ్చిందంటే నీ కోసం నా కోసం. ఎవరు నువ్వు నేను ఒకప్పుడు బలహీనులు, ఎవరు నువ్వు నేను ఒకప్పుడు భక్తిహీనులు, ఎవరు మనం దేవునికి శత్రువులు, దేవునికి శత్రువులు. మరొక మాట పౌరులు అంటాడు, నేను హింసకుడిని, నేను హానికరుని, నేను దూషకుడు, నేను అజ్ఞాని. వాక్యం అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. దేవుని భయభక్తులు ఉంటే జ్ఞానమునకు మూలం. అయ్యా యేసు ప్రభు నడినటువంటి వాళ్ళు జ్ఞానవంతులుగా చెప్పుకుంటున్నారు కదా ఈ లోకంలో. ఆ జ్ఞానము పరలోకానికి చేర్చలేదు. ఆ జ్ఞానం దేవుని ఎందుకు చేర్చదు. ఆ జ్ఞానం దేవుణ్ణి గణపరచని, దేవునికి మహిమ తీసుకురాదు. మనుషుని యొక్క జ్ఞానము దేవుని యొక్క నీతి నెరవేర్చదు. మనుషుని జ్ఞానం, మనుషుని యొక్క కోపము దేవుని నీతి నెరవేర్చదు. మనుషుని జ్ఞానం దేవుని యొక్క బలహీనతో సమానం. కాబట్టి జ్ఞానవంతులుగా చెప్పుకోవాలని ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు? తన పేరు రావాలని. మనుషులు కోరుకునేటువంటి ఘనత దేవుని దృష్టికి అసహ్యము అని చెప్పింది లోకస్వార్థ. మనుషుడు సంపాదించుకునే ఘనత దేవుని దృష్టిలో అసహ్యకరం. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి యందు భయభక్తులు కలిగి మనం బ్రతికినప్పుడు, ఆయన వాక్యం మనం హృదయంలో పెట్టుకున్నప్పుడు ఇటువంటి నీచమైన కార్యాలకు మనం ఉడకదు. వాక్యము ఏమంటుందంటే దేవుని పిల్లగా మనం రోమా 5:15 లేకపోతే
రోమా 15 ప్రారంభంలో మనము బలహీనులు దౌర్బల్యాన్ని భరించడానికి బద్ధులమై ఉన్నాం. నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు అయితే, నిజంగా చేసే రక్తంలో కనపడేటువంటి వాడు అయితే నువ్వు క్షమించేటువంటి జ్ఞానం కలిగి, కృప కలిగి ఉంటావు, క్షమించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. ఏ విషయాన్ని సరే. ఒక ఆయన ప్రభువాతో తిరుగుతూ అంటున్నాడు, బోధకుడా నా ఎదుటి వారి వ్యక్తిని నేను ఎన్నో వరకు క్షమించాలి అన్నాడు. ఏసై అన్నాడు 70-80 సార్లు నువ్వు క్షమించాలన్నాడు. అదేంటి? ప్రభువారు మాట్లాడిన ప్రతి మాటలో ఒక మర్మం. మనుషుల యొక్క ఆయుష్కాలం ఎంతో, నువ్వు బ్రతికినంత కాలం, మనిషి కాలం ఎంత? 40వ కీర్తన గ్రంథంలో మనుషుల ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అంటే నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమించాలి. ఎవరిదంటే స్వభావం ఎవరున్నారు అలాగా? ప్రభు యేసుక్రీస్తు. ఆ వాక్యమైన సత్యం నీలో కనుక ఉంటే ప్రభువుకు మాదిరికరణ బ్రతుకుతావు. ప్రభు అప్పుడు మహిమపరచబడతాడు. బలహీనుల వరకు చనిపోయావు, బద్దీల వరకు చనిపోయావు, ఎవరి శత్రువుల వరకు చనిపోయావు, దూషించే వరకు చనిపోయావు, అజ్ఞానుల వరకు చనిపోయాడు, కాబట్టి హింసల వరకు చనిపోయావు. లోకం దేవుని లోకమంతటి వరకు పనిచేసే చనిపోయావు. యోహాను సువార్త 1:29 రాయబడి ఉంది. యోహాను భక్తులు బాప్తిసాలిస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రజలను ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా బాప్తిస్మిస్తూ ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు నడిచి వస్తూ ఉన్నారు. ఏమంటారు 29లో? ఏమంటారండి? యేసుక్రీస్తు ప్రభు రావ యోహాను చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, స్తోత్రం కలుగును గాక. లోకములో ఉన్న సమస్త పాపాలను మోసుకుపెట్టు దేవుని గొర్రెపిల్ల. లోకం చనిపోయాడు యేసయ్య, లోకం కొరకు చనిపోయాడు. లోకంలో నువ్వు కూడా ఉన్నావు. సమస్త లోకం కొరకు ఒక ఆయన బలైపోయేటటువంటి సంఘటన ఈ లోకంలో కొన్ని కోట్ల ప్రజలకు మనోనేత్రాలను ముడిపడటం ద్వారా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటుకి శత్రుత్వం కలిగి ఉన్నారు. హింసాకరమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పర్యవసానంగా ఆనాడు ఇజ్రాయెల్ కాలంలో కరువు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపము వేడమైనప్పుడు మిడతలు, పసర పురుగులు, గొంగళ పురుగులు వచ్చి భూమి మీద పచ్చగా ఆకుతూ లేకుండా శుభ్రంగా నాకివేసి భయంకరమైన కరువు వచ్చి కరువుతో ఆకలితో అలమటించి చచ్చిపోయారు. యాజకులు దేవాలయంలో బలిపీఠాలు కట్టి, బలిపీఠం దేవునికి బలిపీఠం కట్టి పశువులను అర్పించడానికి వదిలించడానికి కూడా దహనబలికి పశువులు లేవంటారు. దేవుని యొక్క కోపము పర్యవస్తానని. ఈరోజు మానవుల యొక్క తిరుగుబాటు పర్యవస్థనం ఏంటిలో బాబంటే ఈ వైరస్లు, ఈ రోగాలు, ఈ కరోనాలు, ఈ యొక్క జబ్బులు, డాక్టర్లు అందుబాటు రోగాలు మన అవినీతిలోనే మనం సంపాదించుకుంటాం. వాక్యం ఏం చెప్తుంది? నేను పరిశుద్ధులు, నేను చెప్పిన మాటలు మీరు మాట వెనక మాటి మాటికి తప్పులు చేస్తూ ప్రభు 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 అనిపించడం దేనికి? నీ మార్గాలు వంకర మార్గాలు, నీ ప్రవర్తన చెడిపోయిన ప్రవర్తన. నువ్వు బాగుపడాలి, అందుకే నాకు నీ వల్ల నా రక్తం కాల్చిన ప్రభు అని మాట్లాడుతుంటే ఆ మాటను తుడిచిపెట్టేసి నీ ఇష్టానుసారం నీ స్వచ్ఛతను నెరవేర్చుకుంటూ సొలిగిపోయి ఆధారపడి బుద్ధిహీనులుగా పంపు మిగిలిపోయి ప్రభు ప్రభు మాటి మాటి ఎందుకు మాట్లాడాలి? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే శిలువలో మరణించారు. నీచమైన శపితమైనటువంటి జీవితం ఏమండి ప్రశస్తకరమైనటువంటి ప్రభు ఆయన 53వ గ్రంథం ఏమంటాడు? చూడమల్లని వాడిగా, వికృత రూపం ధరించి వ్యాధి కలిగినటువంటి వాడిగా, వ్యసనా కాంతులుగా తృణీకరింపబడిన వాడిగా, చూడమల్లని వాడిగా ఆయన ఎన్నిక చేయలేకపోయాడు. ఆయన మనం ఎన్నిక చేయలేకపోయాడు. శిలువలో మరణించడానికి వచ్చి శాపగ్రస్తుడిగా నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి మనుషుల్లో జీవించి మనుషులో ఉన్నటువంటి పాపాలను అంటకుండా పరిశుద్ధతను కాపాడుకొని తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకొని ఏమని హెబ్రీ 5 ఏళ్ళు తను రక్షింపగలవానికి కన్నీటితోను రోజులతోను ఏమని మహారోధముతో కన్యలతో యాచన చేసి
తను రక్షింపగలవానికి ప్రార్థన చేసి దేవునికి అంగీకరించబడాలి. ఈరోజు అలాంటి అనుభవం ఉందా? ఏంటి మాటి మాటికి ప్రార్థన, పద్దాక ప్రార్థన మాటి మాటికి ప్రార్థన ఏందమ్మా పద్దాకలు అని భర్త లేదండి మీకు? నా యేసునామములో కొంతమంది ఉన్న మారి ప్రార్థనకి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలగదు. తల్లులు భార్య అంటే భర్తల ప్రార్థన కాదు, పద్దాక అంటే దేవుని యొక్క సన్నిధి ఆయన నామం అంత అసహ్యం అయిపోయింది మనకి. ఇలా గమనించండి. ప్రభు నామది ఆయన ఆకారం ముందు మనుషుల్లో కనబడి మనం పొందినందుగా, అనగా చిరువు మనం పొందినందుగా తన్ను తాను తగ్గించుకుని తగ్గింపు జీవితం దేవుడు ప్రభు కొరకు నాకు తగ్గింపు జీవితం ప్రశ్న దేవుడు మనందరికీ యాత్ర అనుభవించుగాక.